నా యొక్క ప్రశ్న బ్రదర్ ఇబ్రహీం గారికి, ముస్లింలంతా స్వర్గానికి వెళ్తారు, ముస్లిమేతరులు ఎంతోమంది మంచి పనులు చేసినా స్వర్గానికి ఎందుకు వెళ్ళరు? సోదరుడు ప్రశ్నించారు, ముస్లింలందరూ స్వర్గానికి వెళ్తారండి, ముస్లిమేతరులు ఎంతోమంది మంచి పనులు చేసేవారు ఉన్నారు, వారు ఎందుకు స్వర్గానికి వెళ్ళరు? సోదర మహాశిలు చాలా మంచి ప్రశ్న. ముందు ముస్లిం అనే పదానికి అర్థం తెలుసుకుంటే, ముస్లిం అంటే దైవ విధేయుడు, ఒబీడియంట్ టు గాడ్. ఏ వ్యక్తి అయితే అల్లా దేవుని యొక్క ఆదేశాల ప్రకారం ఎవరైతే జీవితాన్ని గడుపుతాడో అతని మాత్రమే ముస్లిం. నా పేరు ఇబ్రాహీం, నా పేరు జాకిర్, నా పేరు మొయినుద్దీన్, అందుకే నేను ముస్లిం అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన అతను దైవం దృష్టిలో ముస్లింగా పరిగణించబడడు. ఏ వ్యక్తి అయితే ఖురాన్ హదీస్ ప్రకారంగా, అల్లా ఆదేశాల ప్రకారంగా, ప్రవక్త సాంప్రదాయ ప్రకారంగా ఎవరైతే జీవితాన్ని గడుపుతాడో, దేవుని ఆదేశాల ప్రకారంగా శిరస వహిస్తూ తన మనోవాంఛల్ని, తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారంగా ఎవరైతే జీవితాన్ని గడుపుతాడో అతడు మాత్రమే ముస్లిం. అలాంటి ముస్లిం నిస్సందేహంగా స్వర్గానికి వెళ్తాడు. ఎవరైతే దేవుని ఆదేశాలని విశ్వసించి ఆచరిస్తూ ఎవరైతే జీవితాన్ని గడుపుతాడో అలాంటి ముస్లిం తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తారు. అందుకే అల్లా అంటున్నాడు, ఖద్ అఫ్లహ ముమినూన్, విశ్వాసులు తప్పనిసరిగా సాఫల్యం పొందుతారు, ఎందుకంటే వారు విశ్వసించారు కాబట్టి. మరి ముస్లిమేతరులు ఎంతోమంది మంచి పనులు చేసేవారు ఉన్నారు, వారు ఎందుకు స్వర్గానికి వెళ్ళరు అని ప్రశ్నిస్తున్నారు. చూడండి సోదరులారా, స్వర్గానికి వెళ్ళాలి అంటే కనీసం 4 క్వాలిటీస్ మనలో ఉండాలి. ఆ 4 క్వాలిటీస్ ఉంటేనే మనం స్వర్గానికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. చూడండి, ఉదాహరణకి నేను 10th క్లాస్ జంగారెడ్డిగూడెంలోని లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. 6 సబ్జెక్టుల ఎగ్జామ్ నేను రాయాలి. అయితే నాకు 5 సబ్జెక్టులో 99 మార్కులు వచ్చాయి, 99% వచ్చింది. కేవలం ఒక్క మ్యాథమెటిక్స్లో మాత్రం 20% మార్క్సే వచ్చాయి. నేను పాస్ అవుతానండి? ఏమండి, నేను పాస్ అవుతానా బ్రదర్? నాకు 5 సబ్జెక్టులో 99 మార్కులు వచ్చాయి, ఒక్క సబ్జెక్టులో కేవలం 20% మార్కులే వచ్చాయి. నేను పాస్ అవుతానా? నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇవ్వరు. మరి అలాగే దేవుడు కూడా అతనిలో కేవలం ఒక్క క్వాలిటీ ఉండడం వల్ల స్వర్గానికి దేవుడు పంపించడు. అతనిలో కనీసం 4 క్వాలిటీస్ ఉండాలని దైవం తెలియజేస్తున్నాడు. ఈ విషయం సూర్య అసర్లో 103వ అధ్యాయంలో సూర్య అసర్లో తెలియచేయడం జరిగింది. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుసర్, నిశ్చయంగా మానవుడు నష్టానికి కూరుకుపోయి ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు. కానీ వారు తప్ప, ఎవరు తప్ప? ఇల్లల్లదీన ఆమను, ఎవరైతే విశ్వసించారో. ఏ విశ్వాసాల ప్రకారం విశ్వసించాలి స్వర్గానికి వెళ్ళాలంటే? వేటిని విశ్వసించాలి? మన యొక్క విశ్వాసాలు 6 విషయాలపై ఉండాలి. 1 అల్లాపై, 2వది దైవ దూతలపై, 3వది దైవ ప్రవక్తలపై, 4వది దైవ గ్రంథాలపై, 5వది అంతిమ దినంపై, 6వది విధిరాతపై. ఈ 6 విషయాలపై విశ్వాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇల్లల్లదీన ఆమను వఆమిను స్వాలిహాత్, మరియు మంచి పనులు చేయాలి. తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, అనాథలతో, వీరందరితో మంచిగా మెలగాలి. దేవుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడో ఆ విధంగా వారి యొక్క హక్కుల్ని నెరవేర్చాలి. ఆ తర్వాత వతవాసు బిల్ హక్కి వతవాసు బిస్ సబర్, సత్యం వైపుకు ప్రజల్ని ఆహ్వానించాలి మరియు సహనోపదేశం చేయాలి. ఈ క్వాలిటీస్ ఉన్నవారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. కేవలం నేను మంచి పనులు చేస్తాను, దేవుడిని గుర్తించను, దేవుడిని ఆరాధించను, దేవుడికి సాటి కల్పిస్తాను, మంచి పనులు చేస్తాను, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అంటే కుదరదు సోదరులారా. అతనిలో కనీస క్వాలిటీస్ ఉండాలని, ఈ 4 క్వాలిటీస్ ఉండాలని దైవం తెలియజేస్తున్నాడు. ఈ 4 క్వాలిటీస్ ఉన్నవారు నిస్సందేహంగా స్వర్గానికి వెళ్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కనుక మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను.